అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ దమ్ బిర్యానీ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బాండీలో ఉల్లిపాయ చిలుకలు డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక దాక పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అనాస్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, జాపత్రి, బిర్యానీ ఆకు, యాలక్కాయలు, షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని వేగనివ్వాలి. ఈ లోపల మష్రూమ్స్ని కడిగి, మష్రూమ్స్ పెద్దగా ఉంటే వాటిని కట్ చేసుకుని, చిన్నవైతే అలానే వేసేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పోసుకొని పెట్టుకోవాలి. కొంచెం వేడెక్కాక దీనిలో బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మనకి మష్రూమ్స్ ఉడికిపోయిన తర్వాత వీటిలో టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, లవంగాయ, దాల్చిన చెక్క పొడి, కొంచెం మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పెరుగు కూడా వేసుకుని కలుపుకున్నాక దీనిలో ఒక పావు కప్పు నీళ్లు పోసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ నెయ్యి వేసుకుని నానబెట్టిన బియ్యం వేసుకుని ఉడకనివ్వాలి. ముప్పావంతు బియ్యం ఉడికాక ఒక వంతు రైస్ తీసుకుని ఇలా వీడియోలో చూస్తున్నట్టు లేయర్ కింద వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బియ్యంని ఉడకనిచ్చి మళ్ళీ ఒక వంతు రైస్ని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో 2 నిమిషాలు ఉడకనిచ్చి మిగిలిన రైస్ని ఇంకో లేయర్ కింద వేయాలి. ఇప్పుడు దీని మీద ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ చీలికలు, కొత్తిమీర, అలాగే పావు కప్పు పాలు పోసుకుని మూత పెట్టుకుని గ్యాస్ని సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. ఇప్పుడు నిదానంగా మొత్తం కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం లేకుండా వేడివేడిగా ఉన్నప్పుడు చక్కగా తినేద్దాం.